దీప చేతిలో బెస్ట్ చెస్ అవార్డు. ఆ ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. నేరుగా వెళ్లి శివనారాయణ గారి చేతుల్లో ఆ అవార్డును పెట్టైనప్పుడు ఆయన కళ్లలో మైరైసిన సంతోషం మాటల్లో చెప్పలేము. దైపను చూస్తుంటే తన సొంత మనవరలనే భావన కలుగుతోందని ఆయన ఎంతో భావోద్వేగంతో చెప్పారు. ఆయన మాటలో అక్కడ ఉన్న అందరి మనసులను తాకాయి. కానీ అదే సమయంలో అక్కడే ఉన్న పారిజాతం మరియు జ్యోత్స్నాలకు మాత్రం దైప గెలుపు అస్సలు నచ్చలేదు. దైపను అవమానించాలనే ప్రయత్నించిన పారిజాతానికి సౌమిత్ర ఇచ్చిన కౌంటర్ అక్కడే వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. అవార్డు గెలిచిన సంతోషాన్ని పంచుకోవడానికి అత్తయ్య కాంచన దగ్గరికి వెళ్ళింది దీప. కాని అక్కడ దీపకు ఎదురైన పరిస్థితి ఊహించనిది. దైప గెలుపుకు సంతోషించాల్సిందే పోయి కాంచన ఎంతో భయపడుతోంది. దక్షిణామూర్తి మాలైనై వంటై శత్రువుల నుండి దైపకు ముప్పు పొంచి ఉందని ఆమె ఆందోళన చెందుతోంది. దైప గర్భవతిగా ఉన్న ఈ సమయంలో ఆమె ప్రాణాలకు ఏమీ కాకూడదని, ఇకపై ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని కాంచన కఠినంగా చెప్పింది. ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న కార్తీక్ దైపను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చాడు. ఇక కథలో అసలైన మలుపు రాత్రి సమయంలో మొదలైంది. దీపకు నొప్పులు రావడంతో కార్తీక్ దశరథకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దశరథ వెంటనే హాస్పిటల్ కి బయలుదేరుతుంటే సౌమిత్ర ఎన్నో ప్రశ్నల వేసింది. ఇన్నాళ్లుగా దాచుకున్న అసలు నైజాన్ని బయటపట్టాల్సిన సమయం వచ్చిందని దశరథ భావించాడు. సౌమిత్రతో ఆయన చెప్పిన ఆ నైజం అందరినీ నైవేద్యపరిచింది. దైప మరెవరో కాదు, సౌమిత్ర కన్నబిడ్డ అనే తెలిసిన క్షణాన సౌమిత్ర ప్రపంచమై తలకైందులైంది. పారిజాతం చేసిన కట్ర పైళ్లల మార్పడై గురించి తెలుసుకున్న సౌమిత్ర ఒక తల్లిగా ఎంతగా కమైలైపోయిందో మాటలో చెప్పలేము.